పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కాలుష్యరహిత వాతావరణంలో జీవించడము ప్రాథమిక హక్కులో భాగమేనని జస్టిస్ అభయ్ అశోక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2021-22లో గనులు ప్రాజెక్టులకి వెనకటి తేదీలతో వర్తించేలా పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ విడుదల చేసిన కార్యాలయ ఉత్తర్వుల్ని శుక్రవారం కొట్టేసింది. వనశక్తి సంస్థ దాఖలు చేసిన పిటిషన్ మీద వివరించిన తీర్పులో ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా గనుల తవ్వకాన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేవాళ్ళు నిరక్షరాస్యులేం కాదు, వాళ్ళలో స్థిరాస్తి వ్యాపారులు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు, కంపెనీల నిర్వాహకులు, గనుల తవ్వకందారులు, వివిధ సంస్థల నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళంతా ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ చట్టాలను అతిక్రమిస్తున్నారు. వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చేలా అనుమతులు లేకుండా చేపట్టిన గనుల తవ్వకాలను ప్రాజెక్టులను క్రమబద్ధీకరించేలా ఉత్తర్వులు ఇవ్వకూడదంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం సంపూర్ణంగా నిషేధం విధించిన వాటి జోలికి కేంద్రం వస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 2021లో జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వులు సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ వెలువరించిందని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత దశలో 2017-21లో కార్యాలయ ఉత్తర్వుల ద్వారా గతించిన కాలానికి వర్తించేలా మంజూరు చేసిన పర్యావరణ అనుమతులు భంగపరచదలుచుకోలేదని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి అతిక్రమణకు పాల్పడొద్దని చెప్పి స్పష్టం చేసింది.